నరకాసురుడు వరుణుని ఛత్రము, భూదేవి యొక్క కర్ణకుండలములు, మేరు పర్వతమందు దేవతలకు నివాస స్థలమైన మణిపర్వతమును అపహరించాడు. ఈ చేష్టలన్నింటినీ ఇంద్రుడు శ్రీకృష్ణుడికి చెప్పాడు. సత్యభామతో కూడి శ్రీకృష్ణుడు గరుత్మంతుని అధిరోహించి నరకాసురుడి రాజధాని ప్రాగ్జ్యోతిషపురానికి వెళ్లాడు. అయితే ఈ నగరం శత్రువులు ప్రవేశించడానికి సాధ్యంగా ఉండదు. దానికి కారణం ఆ నగరం చుట్టూ గిరిదుర్గములు, శస్త్రదుర్గములు, జల, వాయు, అగ్ని దుర్గములు ఆవరించి ఉండారు. ఇవి కాక మురాసురుడు అనే రాక్షసుడు ఘోరమైన దృఢమైన 10,000 పాశములను ఆ నగరానికి రక్షకములుగా నిలిపాడు. అయితే శ్రీకృష్ణుడు కౌమోదకి అనే గదతో గిరిదుర్గములను ఛేదించాడు. శరములతో శస్త్రదుర్గములను, సుదర్శన చక్రంతో అగ్ని, వాయు, జలదుర్గములను నిర్వీర్యం చేశాడు. నందకం అనే ఖడ్గంతో మురాసురుని 10,000 పాశములను ముక్కలుగా చేసి మురాసురుడితో యుద్ధం చేసి అతడిని వధించాడు. ఇది తెలిసిన మురాసురుడి 7 కుమారులు కృష్ణుడితో యుద్ధానికి దిగి శరములను, ఖడ్గములను, గదలను, బల్లములను, కత్తులను, శూలములను శ్రీకృష్ణుడి మీదకి క్రోధావేశములతో ప్రయోగించారు. వాటన్నింటినీ ఆయన బాణములతో ఎదిరించి ఆ 7 హతం చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నెక్స్ట్ పార్ట్ కోసం హరే కృష్ణ అని కామెంట్ చేయండి. జయ శ్రీకృష్ణ.